Brought to you by V-Guard. రామాయణమా రాజకీయమా, రామాయణంలో రాజకీయమా లేదా రాజకీయంలో రామాయణమా? మొన్నటిదాకా అయోధ్య ఎపిసోడ్తో అంతా రామమయం. లోక్సభ ఎన్నికల సందట్లో ఇప్పుడంతా రాజకీయం. బీజేపీ లీడర్లు సహా ఇతర పార్టీ నేతలకు ఒక్కసారిగా భక్తిభావం ఉప్పొంగింది. శ్రీరామనవమి సందర్భంగా అన్ని పార్టీల నేతలు గుడుల చుట్టూ తిరిగేశారు. ఇది ఎన్నికల స్టంటా లేక పొలిటికల్ హై డ్రామానా? అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత బీజేపీకి పొలిటికల్ గా హైప్ పెరిగిపోయింది. ఈ క్రెడిట్ ఒక్క బీజేపీకే ఎందుకు, మనమెందుకు దక్కించుకోవద్దు? రాముడు కొందరివాడు కాదు, అందులో బీజేపీ వ్యక్తి అస్సలే కాదు, ఆయన అందరివాడు అంటూ ఇటీవలే పలు పార్టీల నేతలు శ్రీరామనామ జపం మొదలుపెట్టారు. కొందరు హనుమాన్ చాలీసా చదివితే మరికొందరు భజనలతో మునిగిపోయారు. ఇంకొందరు జై శ్రీరామ్ అంటే తప్పే లేదు, రాముడికి మొక్కుదాం అంటూ పిలుపునిచ్చారు. రాముణ్ణి తమ ఖాతాలో వేసుకునేందుకు అన్ని పార్టీలు తెగ ప్రయత్నం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఓటర్ మహాశయులను ప్రసన్నం చేసుకోవాలంటే రామనామ జపం కంపల్సరీ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా పలు పార్టీల నేతలు రామాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కూకట్పల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు కేటీఆర్. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఉన్నారు. అటు భద్రాచలంలో జరిగిన రాములోరి కళ్యాణ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా జుంటిపల్లి శ్రీ సీతారాముల దేవస్థానం నవమి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి పొన్నం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డిలో సీతారామ కళ్యాణం నిర్వహించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధాన్వాడలో దత్తాత్రేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వర్షాలు సకాలంలో కురిసి రాష్ట్రంలోని రైతులకు అధిక దిగుబడి రావాలని ఆకాంక్షించారు శ్రీధర్ బాబు. మరి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఆనాడు రాక్షసులుగా ఆలోచన లేని చాలా మంది ఇబ్బంది పెట్టినా ధర్మాన్ని నమ్ముకొని ముందుకు పోయిన ఆ రాముడి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు సాగుతామని మీ అందరికీ మనవి చేస్తాం. తెలంగాణలో విపక్ష పార్టీలంతా రామనామ జపం చేస్తే ఇక సహజంగానే కమలనాథులు కూడా శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా తిమ్మపురం గ్రామంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కావ్య దంపతులు పాల్గొన్నారు. సీతారాములు వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత శ్రీరామనవమి వేడుకలు జరిగాయని, రామదూతగా వచ్చిన మోదీ అయోధ్య రామాలయాన్ని నిర్మించారని కొనియాడారు. అయోధ్యలో సుమారు 550 సంవత్సరాల తర్వాత మరి రామాలయ నిర్మాణం జరగడము, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగడము, ఆ తర్వాత ఈరోజు శ్రీరామనవమి జరుపుకోవడం చాలా భక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. హైదరాబాద్ లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ శోభయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. సీతారాంబాగ్ నుంచి బోయగూడ, మంగళహాట్, జాలి హనుమాన్, దూల్పేట్, పురాణాపూల్, బేగం బజార్, గౌలిగూడ, కోటి, సుల్తాన్ బజార్ మీదుగా యాత్ర హనుమాన్ వ్యాయామశాల వరకు చేరుకుంది. Brought to you by V-Guard.